హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ రోజు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ షిబా ఇను గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే బీటీసీ గురించి అయితే చూద్దాం. బీటీసీ చూసుకున్నట్లయితే కొన్ని కీ లెవెల్ అయితే ట్రేడింగ్ అవుతుంది. వాటి గురించి అయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే బీటీసీ మనకి ఏదైతే కన్సల్టింగ్ ఉందో ఆ కన్సల్టింగ్ ఏరియాలో అయితే ట్రేడింగ్ అవుతుంది. మనకి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో అక్కడ సపోర్ట్ తీసుకుని అయితే మార్కెట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే నిన్నటి వీడియో చెప్పినట్టు 2 times ఏంటంటే ఇక్కడ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఒకవేళ మార్కెట్ క్రాష్ అయినా ఇక్కడ మనకి సపోర్ట్ దొరికి మళ్ళీ ఏంటంటే మార్కెట్ అనేది రికవర్ అవుద్ది. అది ఏ విధంగా రికవర్ అవుద్ది అనేది ఒకసారి అయితే చూసుకోండి. ఈ విధంగా మార్కెట్ అనేది ఒకసారి డౌన్ అయ్యి అండ్ అక్కడ నుంచి ఏంటంటే ఒక డైవర్షన్ అయితే క్రియేట్ అయ్యి మళ్ళీ ఈ విధంగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడైతే చూద్దాం. మన మార్కెట్ అనేది ఇప్పుడు మనకి ఇంకా కూడా ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా కూడా 100% ఏంటంటే ఫిల్ కావాలనిపిస్తుంది. సిఎంఈ గ్యాప్ ఏదైతే ఉందో వన్స్ ఏంటంటే సక్సెస్ఫుల్లీ ఫిల్ అవుతేనే అప్పుడు మనకి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. బీటీ చూసుకున్నట్లయితే చాలా రోజుల క్రితం ఏంటంటే మనకి కొన్ని సిఎంఈ గ్యాప్స్ అయితే ప్రొవైడ్ చేసింది. దాని అయితే చూద్దాం. ఫస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ ఎప్పుడైనా కానీ సిఎంఈ గ్యాప్స్ అయితే వస్తే అక్కడ ఏంటంటే దాన్ని ఫుల్ఫిల్ అయితే అవుద్ది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఇక్కడ సిఎంఈ గ్యాప్ అయితే ఫామ్ అయింది. అయితే ఎప్పుడైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ ఏరియా కన్నా ఇంకొద్దిగా కిందికి వెళ్ళాలి. అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ గ్యాప్ ఏరియాని మనం ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకుంటే మార్కెట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే నేను మామూలుగా ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ గ్యాప్ ఫామ్ అయితే మార్కెట్ అనేది దానికన్నా కిందికి వెళ్ళి మళ్ళీ ఇంక్రీజ్ కావాలి. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా గ్యాప్ అయింది కదా, ఈ గ్యాప్ అనేది ఎప్పుడు కూడా ఫిల్ కాలేదు. చాలా నుంచి దీనిపైన అయితే ట్రేడింగ్ అయింది. ఎప్పుడైతే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మార్కెట్ వచ్చిందో దానికన్నా కొద్దిగా కిందికి వెళ్ళి అండ్ అప్పుడు ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే ఈ స్ట్రాటజీ కొద్దిగా అయితే మనకి ఇంకా వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 100% ఫిల్ అయిందంటే మ్యాక్సిమం ఇక్కడ 50% అయితే ఫిల్ అయింది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 100% ఫిల్ కావాలంటే మనకి ఏం చేయాలి, ఇంకా కూడా గ్యాప్ అనేది కొద్దిగా ఉందని చెప్పి అనుకుంటాను. మ్యాక్సిమం దీనికన్నా కొద్దిగా బిలో వెళ్ళి ఫిల్ చేసి నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది ప్రస్తుతానికి నేను అనుకున్నది షిబా ఇను అండ్ బీటీసీలో వన్స్ ఏంటంటే బీటీసీ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అప్పటిదాకా ఏంటంటే ఇంకో క్రాష్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఈ వీక్లో ఏంటంటే ఇంకో క్రాష్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే హాలింగ్ కూడా దగ్గరగా అవుతుంది కాబట్టి తొందరగా ఏంటంటే క్రాష్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ క్రాష్ అనేది ఆల్మోస్ట్ లాస్ట్ క్రాష్ అన్నట్టు ఎందుకనేది కూడా ఇప్పుడైతే చెప్తాను. ఒకసారి అయితే చూసుకోండి. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మీకు ఇది ఏదైతే ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉందో దీంట్లో అయితే ట్రేడింగ్ అవుతుంది. అయితే మీకు అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది. వన్స్ ఏంటంటే ఈ ట్రయాంగిల్ నుంచి అయితే బ్రేక్అవుట్ అయితేనే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ వెళ్తుంది. ఒకవేళ ఈ ట్రయాంగిల్ నుంచి బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ అనేది షేక్అవుట్ అవుద్ది. అప్పటికి కూడా ఏంటంటే మార్కెట్ 100% ఏంటంటే బుల్లోనే ఉంటుంది. ఇప్పుడు దీన్ని టెక్నికల్గా ఏ జోన్కి అయితే వస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకుందాం. మార్కెట్ ఏంటంటే ఈ క్రాష్ అనేది ఎక్కడ దాకా ఉండొచ్చు లాస్ట్ అంటే ఈ జోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్కి ఉన్న క్రాష్ మాత్రం చెప్తాను. షార్ట్ టర్మ్ దాకా మార్కెట్ అనేది ఈ జోన్ దాకా అయితే వస్తుంది. ఈ జోన్లో ఎక్కడ దొరికినా మీరు ఏంటంటే ఒక ఎంట్రీ అయితే తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ పర్పస్కి. ఎందుకంటే మార్కెట్ అక్కడ నుంచి మనకి ఏంటంటే ఈ విధంగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక ఎంట్రీ అయితే తీసుకునొచ్చు. ఇది కూడా మనకి ఏంటంటే ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే చేసుకుంటాను. ప్రజెంట్ ఒక 1:2 రేషియోలో ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకొని అయితే ట్రేడ్ అయితే చేస్తాం. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 61,000 నుంచి 62,000 ఏదైతే జోన్ ఉందో ఈ జోన్కి అయితే మార్కెట్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైతే బ్లూ లైన్ ఉందో ఆ బ్లూ లైన్ బిలోలో అయితే ట్రేడ్ అవుతుంది. ఎప్పుడు కూడా బ్లూ లైన్ బిలోలో ట్రేడ్ అయినప్పుడు మార్కెట్ అనేది ఏమైంది, ఇక్కడ నుంచి క్రాష్ అయింది. షార్ట్ టర్మ్ పర్పస్ కొద్దిగా క్రాష్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ కూడా చూసుకోండి, బ్లూ లైన్ కన్నా కింద ఉంది, మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ అయింది. ఇప్పుడు కూడా బ్లూ లైన్ కన్నా బిలో ఉంది కాబట్టి మార్కెట్ అనేది కొద్దిగా క్రాష్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను షార్ట్ టర్మ్ పర్పస్కి. లాంగ్ టర్మ్ పర్పస్ కాదు. లాంగ్ టర్మ్లో మార్కెట్ అనేది బుల్ మార్కెట్లో ఉంది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనకి అదే బ్లూ లైన్ అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బ్లూ లైన్ కన్నా ఎబోవ్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి షార్ట్ టర్మ్ పర్పస్కి ఈ విధంగా కరెక్షన్ అయితే ఉంటుంది. ఎప్పుడు ఈ బ్లూ లైన్ కన్నా ఎబోవ్ ఉంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా బ్లూ లైన్ ఎబోవ్ అయితే ట్రేడింగ్ అయిందో మార్కెట్ అక్కడ నుంచి చాలా ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఎప్పుడైతే బ్లూ లైన్ డౌన్ అయిందో కొద్దిగా షార్ట్ టర్మ్కి డౌన్ అయ్యి ఎప్పుడైతే మళ్ళీ బ్లూ లైన్ రీక్లెయిమ్ అయిందో అప్పుడు మనకి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ బ్లూ లైన్ చూసుకున్నట్లయితే మనకి అప్ ట్రెండ్ అన్నట్టు, బుల్ మార్కెట్ సపోర్ట్ అన్నట్టు. వన్స్ ఈ సపోర్ట్లో ఉన్నంత వరకు మార్కెట్ అనేది హైలీ పాసిబుల్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది మనం చూసుకున్నట్లయితే హాల్వింగ్ అయ్యేదాకా మార్కెట్ ఈ విధంగా సైడ్ వేస్లో ట్రేడ్ అవుద్ది అనుకుంటున్నాను. ఎలాంటి మూవ్మెంట్ అయితే ఇవ్వదు. మనకు 1 month 2 month మ్యాక్సిమం ఈ విధంగానే ఉంటుంది అనుకుంటున్నాను. వన్స్ ఏంటంటే 100% మార్కెట్ ఇంక్రీజ్ కావాలంటే ఈ జోన్లో నుంచి బయటికి రావాలి. కంప్లీట్లీ ఏంటంటే మనం చూసుకుంటే ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో దానికన్నా ఎబోవ్లో అయితే ట్రేడ్ కావాలి. అండ్ దాంతోపాటు కొన్ని సినారియోస్ అయితే నాకైతే అనిపించాయి. వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాస్ట్గా అయితే చూడండి.
మార్కెట్ ఎప్పుడు కన్సల్టింగ్ ఉన్నప్పుడు ఏదో ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ నుంచి మార్కెట్ మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే రిజెక్ట్ అయ్యి డౌన్ అవుతూ ఉంది. ఎప్పుడైతే దీని అబోవ్ అయితే బ్రేక్ అయిందో 100% ఏంటంటే మార్కెట్ అక్కడ నుంచి చూసుకున్నట్లయితే నియర్లీ 19% అయితే ఇంక్రీజ్ అయింది. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్ఎస్ఐ ఉందో మల్టిపుల్ టైంలో ఏంటంటే డౌన్ ట్రెండ్ అయితే ఫామ్ అయింది. ఎప్పుడైతే మనకి ఇక్కడ దాన్ని గ్రీన్ చేస్తాను, వన్స్ ఈ గ్రీన్ దాటిన తర్వాత మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది 100% బ్రేక్అవుట్ కింద అయితే వచ్చింది. బ్రేక్అవుట్ కింద వచ్చింది ఎందుకంటే ఈ బ్లూ లైన్ కూడా క్రాస్ అయింది అండ్ దాంతోపాటు ఆర్ఎస్ఐలో సిగ్నల్ ఇచ్చింది. ఈ విధంగా మల్టిపుల్ టైంలో మనకి ఈ విధంగా కనబడితేనే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ కన్సల్టింగ్ పీరియడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా కన్సల్టింగ్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్ అయితే క్రియేట్ అయినప్పుడు ఒక షార్ట్ టర్మ్ పర్పస్కి ఒక రీట్రేస్మెంట్ అనేది కంపల్సరీ అవసరం. వన్స్ ఆ రీట్రేస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ వెళ్తుంది. అండ్ మళ్ళీ ఈ విధంగా హై ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కరప్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మార్కెట్ ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ మనకి ఆర్ఎస్ఐలో ఉందో బాటం అక్కడ నుంచి చూసుకున్నట్లయితే దాని అయితే క్రాస్ అయింది అండ్ దాంతోపాటు ఇక్కడనే మనకు సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏరియాలో మనకి బై సిగ్నల్ వచ్చింది ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఐ క్రాస్ అయింది అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బ్లూ లైన్ కూడా ఎబోవ్ అయితే ట్రేడింగ్ అయింది కాబట్టి ఇక్కడనే బై సిగ్నల్ ఫామ్ అయింది. అక్కడ నుంచి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చూడండి మార్కెట్ ఇక్కడ మల్టిపుల్ ఇక్కడ ప్యాటర్న్ ఏం లేదు బట్ ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేసింది. మల్టిపుల్ టైంలో ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది. మార్కెట్ దీని ఎబోవ్ అయితే ట్రేడ్ కాలేదు. ఒకవేళ ట్రేడ్ అయినప్పటికీ మార్కెట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 100% దీని ఎబోవ్లో అయితే మనకి రిట్రేస్మెంట్ కొట్టలేదు. అంటే ఇక్కడ దీన్ని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇంక్రీజ్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి హోల్డ్ చేయాలి. ఇక్కడ హోల్డ్ చేస్తేనే మళ్ళీ మార్కెట్ 100% బ్రేక్అవుట్ కింద అది వస్తుంది. అందుకోసం మనం ఇక్కడ చాలామందిని అయితే ట్రాప్ చేసి వాళ్ళ మనీని లిక్విడ్ చేసి అప్పుడు మళ్ళీ బ్లూ లైన్ రీక్లైమ్ చేసేసి ఇంక్రీజ్ అయింది. దాంతోపాటు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎందుకు ఫేక్అవుట్ అయిందంటే మనకి ఆర్ఎస్ఐలో మాత్రం ఇక్కడ డౌన్ ట్రెండ్ చూపించింది, అందుకోసం అనేది అక్కడ డౌన్ అయింది. కాబట్టి మనం అన్నీ చూడాల్సి వస్తుంది. మల్టిపుల్ టైంలో చార్ట్స్ అని చెక్ చేస్తే తప్ప మనం 100% చెప్పలేము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐని బ్రేక్అవుట్ అవుతేనే మనం 100% స్ట్రాంగ్ అయితే బిలీవ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఈ బ్లూ లైన్ కూడా ఎబోవ్ అయితే ఉండాలి. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి అయితే మనం బీటీసీ అప్ ట్రెండ్లో ఉందా లేదా చెప్పగలుగుతున్నాం. అండ్ ఇప్పుడు కూడా మనకి ఈ విధంగా ఫామ్ అయింది రెడ్ లైన్స్ అనేవి దీని బిలోలో అయితే ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టిల్ ఏంటంటే బీరిష్లో అయితే ఉంది షార్ట్ టర్మ్ పర్పస్కి. ఎప్పుడైతే దీన్ని రీక్లైమ్ అయింది దీన్ని క్రాస్ అయిందంటే అప్పుడు చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఓకేనా, మీకైతే క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు చూసుకుంటే షార్ట్ టర్మ్ పర్పస్ ఖచ్చితంగా దీన్ని 99% అయితే హోల్డ్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా ఇంక్రీజ్ కావడం స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే సిఎంఈ గ్యాప్ ఫిల్ అవుద్ది అండ్ మార్కెట్ ఖచ్చితంగా అయితే ఇంక్రీజ్ కావాలి. నేను చెప్పాను ఆ గ్యాప్ ఎక్కడ దాకా ఉందనేది ఒకసారి చూసుకున్నట్లయితే మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా చూడండి. నియర్లీ చూసుకున్నట్లయితే 61,637 దగ్గర నుంచి నియర్లీ 62,461 ఈ లెవెల్లో నాకెందుకో షార్ట్ టర్మ్ పర్పస్కి షార్ట్ టర్మ్ స్ట్రాంగ్ బై అనిపిస్తుంది. వన్స్ ఏంటంటే అక్కడ నుంచి కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది షార్ట్ టర్మ్ పర్పస్కి. ఓకేనా, ఇది మనకి బీటీసీ. అండ్ లాంగ్ టర్మ్లో చూసుకున్నట్లయితే బీటీసీ మనం చూసుకున్నట్లయితే 100% ఏంటంటే బుల్ మార్కెట్లో ఉంది. ఎందుకనేది ఒకసారి అయితే చూద్దాం. దానికోసం అయితే ఒక ప్యాటర్న్ అయితే ఉంది, దాని అయితే నేను విజువల్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీటీసీ అనేది ఎప్పుడైనా చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో ఇక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తూ వచ్చింది. ఒకసారి అయితే చూసుకుంటే స్టార్టింగ్లో ఇక్కడ ఎల్లో లైన్ ఉందా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అయితే ఇంక్రీజ్ అయింది. ఇది మనకి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అన్నట్టు చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఎప్పుడైతే ఎల్లో లైన్ అంటే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది కదా, ఎల్లో నుంచి ఇంక్రీజ్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా క్లియర్ కట్గా ఏంటంటే బాటమ్ ఎక్కడ అవుతుంది, ఇక్కడ ఏ జోన్లో ఎల్లో లైన్ టచ్ అయ్యేదాకా వెయిట్ చేస్తుంది మార్కెట్. మ్యాక్సిమం దాన్ని టచ్ అయ్యేతోటే మార్కెట్ అనేది మళ్ళీ అగ్రెసివ్ మార్కెట్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి చూసుకుంటే అయితే మనకి స్ట్రాంగ్లీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అయితే మళ్ళీ ఎప్పుడు ఎల్లో లైన్ టచ్ అయింది, ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా రిట్రేస్మెంట్ తీసేసుకొని ఎల్లో లైన్ టచ్ అవుతోటే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కూడా చూసుకుంటే అయితే మార్కెట్ ఎల్లో లైన్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఒకసారి అయితే చూసుకుంటే అయితే మార్కెట్ ఇప్పుడు ఏమవుతుందని చూద్దాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే క్లియర్ కట్గా మార్కెట్ ఈ విధంగా సైడ్ వేస్లో ఉంటుంది కదా, ఈ విధంగా ట్రేడ్ అయ్యి వన్స్ ఈ లైన్ని కరెక్ట్గా టచ్ అవుతోటేనే అప్పుడు మాత్రం మనకి ఏంటంటే అగ్రెసివ్ బుల్ మార్కెట్ అయితే ఉంటుంది. అప్పటిదాకా మాత్రం ఇలానే సైడ్ వేస్లో అయితే ఉంటుంది. కొన్ని కాయిన్స్ కొద్దిగా డౌన్ అవుతూ ఉంటాయి. బట్ దాంట్లో ఏంటంటే మేజర్గా షిబా ఇను ఉంది. షిబా ఇను గురించి అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. షిబా ఇను షార్ట్ టర్మ్కి కొద్దిగా ఎక్కువ బీరిష్లో అయితే కనబడుతుంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే షిబా ఇను ప్రస్తుతానికైతే నేను చెప్పాను కదా ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అని, ఇదైతే నేను చెప్పాను షార్ట్ టర్మ్ పర్పస్కి. ఒకవేళ దీన్ని బ్రేక్ అవుతే మన పరిస్థితి ఏంది అన్నదాని గురించి మాట్లాడదాం. 100% ఏంటంటే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ మనం అప్ ట్రెండ్ వెళ్తే మన టార్గెట్ ఎక్కడ దాకా ఉంటుంది అది కూడా మీకు ముందే అయితే చెప్తున్నాను. జాగ్రత్త అయితే చూడండి, ఎందుకంటే వీడియో లెంత్ చేయాలనుకోవట్లేదు, మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఒకసారి చూడండి.
ఒకసారి అయితే చూసుకున్నట్లయితే నేను షిబాయినుకి సంబంధించిన బీటీసీకి సంబంధించినవి మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే చార్ట్స్ అనేది మీకు విజువల్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ ఉందో ఫాస్ట్గా ఏంటంటే మనకి షేక్అవుట్ అవుద్ది. మార్కెట్లో ఏంటంటే 100% బీరిష్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి ఇది ఏదైతే లాస్ట్ అప్ ట్రెండ్ ఉందో దాన్ని బ్రేక్ డౌన్ అవుద్ది. బ్రేక్ డౌన్ అయిన వెంటనే మనకు ఖచ్చితంగా కరప్షన్ అయితే ఉంటుంది. బీటీసీలో కరప్షన్ ఉంటుంది, ఆల్ట్ క్యాన్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. బీటీసీ అనేది డౌన్ అవుద్ది, బీటీసీ అనేది షేక్అవుట్ అవుతుంది. ఒకసారి అయితే చూసుకుంటే ఆ షేక్అవుట్ పాయింట్స్ అనేది చూసుకున్నట్లయితే నోటెడ్ చేసుకున్నట్లయితే మనకి ఈ జోన్ టోటల్లీ చూసుకున్నట్లయితే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఏంటంటే ఈ 3 లెవెల్లో ఎక్కడికైనా రావచ్చు. ఇది క్లియర్గా చెప్తాను, ఒకసారి అయితే చూసుకోండి. ఈ 3 లెవెల్స్ దాకా అయితే వస్తుంది. దీన్ని బ్రేక్ అవుతేనే మ్యాక్సిమం దీన్ని 99% హోల్డ్ అవుద్ది ఖచ్చితంగా. ఇక్కడ నుంచి కూడా 100% ఏంటంటే మనకి ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. దీన్ని ఒకవేళ బ్రేక్ అవుతేనే మ్యాక్సిమం అప్పుడు మీరు దీన్ని చూసుకోండి. బ్రేక్ కాకపోతే ఎలాంటి ఆప్షన్ అయితే లేదు. మార్కెట్ స్టిల్ అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. బయర్స్ అనేది యాక్టివ్ అయితే ఉంటారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సపోర్ట్ చూసుకున్నట్లయితే మనకి క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే 57,970 దగ్గర నుంచి 58,539 ఏదైతే లెవెల్ ఉందో అక్కడ దాకా మార్కెట్ వస్తుంది, చెక్ చేసుకుంటుంది. అక్కడ మార్కెట్ ఏ విధంగా ట్రేడ్ అవుద్ది, ఒకవేళ అక్కడ నుంచి కూడా ఇంక్రీజ్ అవుద్దా లేదా చెక్ చేయాలి. ఒకవేళ దీన్ని డ్రాప్ అవుతేనే మనం ఇంకా బిలో అయితే వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుందో అంటే మార్కెట్లోనే ఎంటర్ కావాల్సి వస్తుంది. ఫస్ట్ దాని దగ్గర నుంచి అయితే మనం అప్ ట్రెండ్ అయితే చూడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి బీటీసీ అనేది ఇంకా అప్ ట్రెండ్లోనే అయితే ఉంది. అది మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే షేక్అవుట్ కింద తీసుకోండి, అది మనకి మంచి ఎంట్రీ పాయింట్ కింద తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ వీళ్ళందరినీ ట్రాప్ చేసి షేక్అవుట్ చేసేసి మళ్ళీ మార్కెట్ దీని ఎబోవ్ వచ్చిందంటే అప్పుడు ఏం చేస్తారు అన్న దాని గురించి మీకు చెప్తున్నాను. అందుకోసం మాత్రమే చెప్తున్నాను. మ్యాక్సిమం ఈ ఫస్ట్ లెవెల్ దాకా అయితే వస్తుంది. మిగిలిన 2-3 లెవెల్స్ నాకు వస్తుంది దాదాపుగా రాదనుకుంటున్నాను. ఒకవేళ వస్తే మీకు అది కూడా చెప్తాను. ఇవన్నీ ఏంటంటే మన మంత్లీ చార్ట్లో అయితే చూసి చెప్తున్నాను. మ్యాక్సిమం ఈ 3 లెవెల్స్ కూడా కన్సిడర్ చేయండి. ఒకవేళ క్రాష్ ఉంటే మనకి ఆల్మోస్ట్ ఈ 3 లెవెల్స్ మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఫస్ట్ లెవెల్ దగ్గర ఏ విధంగా రియాక్ట్ ఉందో చూడండి. ఒకవేళ దాన్ని బ్రేక్ డౌన్ అవుతేనే మనం నెక్స్ట్ దానికి అయితే వెళ్ళండి. మళ్ళీ దీని బ్రేక్ డౌన్ అయితే మనం ఇంకా లెవెల్ దాకా అయితే రండి. నెక్స్ట్ లెవెల్ చూసుకున్నట్టు 55,330 నుంచి 55,978. దానికన్నా బిలో పోతే 52,000 నుంచి 53,000 లాస్ట్. ఇది మనకి లాస్ట్ లెవెల్స్. మ్యాక్సిమం ఇక్కడ నుంచి అయితే మార్కెట్ ఖచ్చితంగా ఇంకా అప్ ట్రెండ్ అయితే ఉంటుంది. ఇవి టోటల్గా ఈ ఎంటైర్ ఈ జోన్ ఉందా, ఈ జోన్లో ఎక్కడ దొరికినా బీటీసీ స్ట్రాంగ్ బైలోకి వెళ్ళొద్ది. గుర్తుపెట్టుకోండి, ఇది స్ట్రాంగ్ బై. ఇది మనకి ఏంటంటే ఎవరైతే ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ ఉండాలనుకున్నారు, మన బీటీసీ అనేది లాంగ్ టర్మ్కి మీరు క్యాచ్ చేయాలనుకున్నారో ఖచ్చితంగా ఈ జోన్లో ఎంట్రీ కావడానికి ట్రై చేయండి. బీటీసీకి సంబంధించిన వాళ్ళ గురించి చెప్తున్నారు. బీటీసీ కావాలి, బీటీసీని మేము బై చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను చెప్పాను. ఓకేనా. అండ్ మీ టార్గెట్స్, మళ్ళీ మీ టార్గెట్ చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ టార్గెట్ గురించి అయితే నాకు మళ్ళీ వీడియో అయితే పెట్టాలని ఉంటుంది కాబట్టి అందుకోసం. ఎందుకంటే రెగ్యులర్గా వీడియో అయితే పెట్టట్లేదు, కొద్దిగా వర్క్ వల్ల. అందుకోసం అనేది ఈ వీడియోలోనే మ్యాక్సిమం మీకు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కొద్దిగా లెంత్ ఎక్కువ ఉన్న వీడియోలో ఖచ్చితంగా ఏంటంటే అన్ని పాయింట్స్ మాట్లాడతాను. ఓకే, ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి కూడా మీకు అప్ ట్రెండ్ వెళ్ళొచ్చు. దీని బ్రేక్ కాకపోతేనే మనం దీన్ని కన్సిడర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎందుకనే చెప్తున్నాను అంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే గ్రీన్ లైన్ ఉందో అక్కడ సపోర్ట్ ఉంది, అండ్ దాంతో మనకి ఇక్కడ రెడ్ లైన్ ఉంది, అక్కడ సపోర్ట్ ఉంది. అండ్ మళ్ళీ ఏంటంటే ఈ విధంగా ట్రేడ్ అయ్యి ఎర్ర లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుందంటే అగ్రెసివ్ మార్కెట్ ఉంటుంది. ఎందుకనేది మీకు ఇందాక చెప్పాను కదా, దాన్ని గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని మీరు మీ స్ట్రాటజీ అనేది చూసుకోండి. స్ట్రాటజీ ఏ విధంగా పెట్టాలి బీటీసీలో అనేది చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఒకవేళ దీని బ్రేక్ డౌన్ అయితేనే మనం బ్యాకప్ కింద ఈ జోన్ని కన్సిడర్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, అడుగుతున్నాను కాబట్టి మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అండ్ మన టార్గెట్ చూసుకున్నట్టయితే ఒకసారి బీటీసీ అనేది మనకి లాంగ్ టర్మ్లో ఎక్కడ దాకా వస్తాయి వాటి గురించి చూద్దాం. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఇక్కడ ఎంటర్ అయ్యారో ఈ లెవెల్స్ కంప్లీట్లీ ఈ లెవెల్స్ అండ్ ఈ లెవెల్స్ వస్తేనే, ఈ పర్పుల్ లెవెల్కి వస్తేనే మ్యాక్సిమం ఇక్కడైతే ఎంట్రీ అయితే ఖచ్చితంగా అవుతారు కదా. ఈ ఎంట్రీ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ టార్గెట్ అది చూసుకున్నట్లయితే నియర్లీ చూసుకున్నట్లయితే ఫస్ట్ సేఫ్ ఎగ్జిట్ పాయింట్ వచ్చి చూసుకున్నట్లయితే మనకి నియర్లీ అయితే చూసుకున్నట్లయితే 76,795 దగ్గర నుంచి నియర్లీ ఏంటంటే 77,088 ఈ లెవెల్ దాకా అయితే వస్తుంది. ఒకవేళ దీని బ్రేక్అవుట్ మనకి మార్కెట్ దీనికన్నా ఇంక్రీజ్ అవుతేనే మనం నెక్స్ట్ టార్గెట్ వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకుంటే మనం టార్గెట్ అయినా బుక్ చేయాలి. అది మళ్ళీ చెప్తున్నాను, చూసుకోండి. అక్కడ మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది చెక్ చేయండి. ఓకేనా. ఒకవేళ అక్కడ రెడ్ క్యాండిల్ ఏమైనా ఫామ్ అయ్యి మార్కెట్ కొద్దిగా డౌన్ అవుతుందంటే ఖచ్చితంగా ఎగ్జిట్ చేయడం బెస్ట్. ఎందుకంటే మార్కెట్ మీరు హైలో అయితే ట్రేడ్ అవుతున్నదని మర్చిపోవద్దు. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ టార్గెట్ అది చూసుకున్నట్లయితే 82,000 నుంచి 82,267 దగ్గర నుంచి 83,178 ఈ లెవెల్ దాకా అయితే వస్తుంది. ఒకవేళ దీన్ని కూడా బ్రేక్అవుట్ అయితే మన లాస్ట్ టార్గెట్ కింద తీసుకోండి 91,000 నుంచి
92,000. ప్రస్తుతానికైతే ఇవి మన టార్గెట్స్ ఇప్పుడున్నంత వరకు. ఒకవేళ దీన్ని నేను చేంజ్ చేయాలనుకున్నట్లయితే మనకి ఈ ఎల్లో లైన్ దగ్గరికి అయితే టచ్ అవుతోటే నేను మ్యాక్సిమం ఆ టార్గెట్స్ అనేది మేబీ చేంజ్ చేయొచ్చు. అది కూడా మనకి ఏంటంటే టార్గెట్ పెంచే అవకాశం ఉంది కానీ తగ్గించే అవకాశం అయితే లేదు ఒకవేళ ఎల్లో లైన్ టచ్ అవుతే. ఇది ప్రస్తుతానికి ఉన్న నా పరంగా ఉన్న అప్డేట్స్ అన్నట్టు. దీని ఒరిజినల్ టార్గెట్ చూసుకున్నట్లయితే నియర్లీ ఎంత చూసుకున్నా 22% అయితే ఇంక్రీజ్ కావాలి. 22% అనేది చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ మనం సెకండ్ లెవెల్ అయితే కన్సిడర్ చేయొచ్చు మ్యాక్సిమంలో మ్యాక్సిమం. నా పరంగా కూడా మీకు చెప్తున్నాను, ఏదైతే లెవెల్ ఉందో 82,000 నుంచి 83,000 అది 100% ఏంటంటే ఈ రెడ్ లైన్ బ్రేక్అవుట్ అయితేనే మనం అక్కడ దాకా అయితే ఉండొచ్చు. ఇది బీటీసీ సంబంధించిన కంప్లీట్ అప్డేట్. అండ్ ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే షీబాయిన్ చూద్దాం. షీబాయిన్ లాస్ట్లో ఒకటే విషయం చెప్తాను, సింపుల్ షార్ట్ అయితే చూపిస్తాను. ఎక్కువ షీబాయిన్ గురించి అయితే చెప్పడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే లేను, ఎందుకంటే షీబాయిన్ బీరిష్లో అయితే ఉంది. ఓకేగా, షీబాయిన్ చూసుకున్నట్లయితే క్లియర్ కట్ ఏంటంటే బీరిష్ డైవర్జెన్స్ అయితే ఫామ్ అయింది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే నేను కొద్దిగా చార్ట్స్ అనేది క్లియర్ కట్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఒకసారి అయితే చూడండి, దీన్ని చాలా జాగ్రత్తగా అయితే గమనించడానికి అయితే ట్రై చేయండి. షిబాయిను ఫస్ట్ ఒక హై అయితే క్రియేట్ అయింది కదా, నేను హైట్ కూడా తీసుకెళ్తున్నాను. ఈ విధంగా హైట్ అయితే ఫామ్ అయింది, ఒక ఆల్ టైమ్ హై అయితే క్రియేట్ అయింది షార్ట్ టర్మ్కి. ఓకేనా, ఇక్కడ నుంచి క్రియేట్ అయిన తర్వాత మార్కెట్ అనేది క్లియర్గా ఎక్కడ దాకా డౌన్ అయింది ఒకసారి చూసుకున్నట్లయితే మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ జోన్లో నుంచి సపోర్ట్ ప్రొవైడ్ చేసింది. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ క్రాష్ కాలేదు, కరెక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే నియర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 27% అయితే ఇంక్రీజ్ అయింది. మల్టిపుల్ టైంలో ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ హోల్డ్ చేసింది. చాలా టైం ఏంటంటే దీన్ని బ్రేక్ డౌన్ కాలేదు, ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ కింద అయితే యాక్ట్ చేసింది. వన్స్ ఏంటంటే దీనికైనా బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయిన వెంటనే మార్కెట్ అనేది పుల్ బ్యాక్ కొట్టేసి డౌన్ అయిపోయి మళ్ళీ దాన్ని టచ్ చేసింది. అంటే మళ్ళీ ఏంటంటే బుల్ మార్కెట్లోకి తీసుకెళ్ళాలని ట్రై చేసింది. మళ్ళీ కూడా ఏంటంటే మార్కెట్ అనేది ఎవరైతే ఇక్కడ నుంచి సేల్ చేశారో టోటల్గా కంప్లీట్ గుర్తుపెట్టుకోండి, ఈ జోన్లో సేల్ చేసిన వాళ్ళ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని సేల్ దిక్కైతే తీసుకెళ్తానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఒక ఆల్ టైమ్ హై నుంచి సేల్ చేశారు. ఎందుకంటే షిబాయిను నేను ఫస్టే చెప్పాను, ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ నుంచి మనం బై చేసాం. ఇక్కడ ఎవరైతే బై చేశారో ఇక్కడ దాకా సేల్ చేశారు, వాళ్ళు అక్కడ నుంచి సేల్ చేయడం వల్ల మార్కెట్ అనేది ఒక రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. బట్ వీళ్ళ క్వాంటిటీ అనేది ఎందుకు హైగా అవుతున్నది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 370 మనం చూసుకుంటే 385% మార్కెట్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి అంత ఎక్కువ పర్సెంట్ ఏంటంటే మార్కెట్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక కరప్షన్. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఏదైతే జోన్ ఉందో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ డౌన్ అయింది కదా, మళ్ళీ ఇదే జోన్ దగ్గర నుంచి మార్కెట్ అనేది మళ్ళీ వెళ్ళి ఇక్కడ నుంచి డౌన్ అయింది. ఇప్పుడు కూడా వెళ్ళిన మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డౌన్ కావచ్చు. కాబట్టి ఏంటంటే ఈ జోన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయ్యేదాకా షిబాయినులో ఖచ్చితంగా నేనైతే 100% ఏంటంటే 99% కాదు 100% ఫిక్స్ అయ్యాను, బీరిష్లోనే అయితే కనబడుతుంది. ఎందుకంటే మార్కెట్ సినారియో ఆ విధంగా ఉంది. ఇప్పుడు మార్కెట్ ఒకవేళ కన్సల్టింగ్ అయినప్పటికీ అన్ని కాయిన్స్ కొద్దిగా గొప్ప ఇంక్రీజ్ అవుతాయి, కానీ షిబాయినులో ఎలాంటి మూవ్మెంట్ అయితే నాకు కనబడట్లేదు. ఎందుకంటే షిబాయిను చాలా ఇంక్రీజ్ అయింది, ఎక్కువ బియర్లో అయితే కనబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, 100% ఏంటంటే షార్ట్ టర్మ్కి క్రాష్ అనేది కన్ఫర్మ్. ఈ లెవెల్ దాకా బ్రేక్ అయ్యేదాకానే. వన్స్ ఏంటంటే ఒకవేళ దీన్ని బ్రేక్అవుట్ అయితేనే, అది కూడా సక్సెస్ఫుల్లీ బ్రేక్అవుట్ కావాలి. ఓన్లీ ట్రాప్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే అది 100% మళ్ళీ ఏంటంటే బీరిషే. అండ్ మనం 4 hours టైం ఫ్రేమ్లో చూసుకుందాం. 4 hour టైం ఫ్రేమ్లో కూడా చూసుకోండి మీరు క్లియర్ కట్గా. నేను ఏదైతే షార్ట్ టర్మ్ ఉందో అక్కడ నుంచి చూసుకోండి. మనకి ఏదైతే అప్ ట్రెండ్ లైన్ ఉందో, నేను ఏదైతే బ్లూ లైన్ గీసానో ఆ బ్లూ లైన్ కన్నా ఎబోవ్ ఉంది మార్కెట్ షిబాయిను ఇంక్రీజ్ చేసింది. ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడైతే ఈ బ్లూ లైన్ని కన్నా డౌన్ అయిందో అక్కడ నుంచి షిబాయిను చూసుకోండి డౌన్ అయింది. మళ్ళీ బ్లూ లైన్ కన్నా కిందికి వెళ్ళింది, మార్కెట్ డౌన్ అయింది. ఎప్పుడైతే దీన్ని సపోర్ట్ ప్రొవైడ్ చేసింది కొద్దిగా గొప్ప ఇంక్రీజ్ అయింది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్లూ లైన్ బిలోలో ట్రేడ్ అవుతుంది. అది నా వార్నింగ్. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ టైమ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరే చూసుకోండి ఆ బుల్ మార్కెట్ సపోర్ట్ ఏ విధంగా కరెక్ట్గా చెప్తుందా లేదా అనేది మీకైతే క్లియర్ కట్గా చూపిస్తున్నాను. జాగ్రత్త చూడండి, ఈ బ్లూ లైన్ బిలోలో ట్రేడ్ అవుతుంది, దాంతోపాటు నా రెడ్ లైన్ బిలోలో ట్రేడ్ అవుతుంది. అన్నీ చూసుకున్నట్టయితే సిమిలర్గా చెప్పాలనుకుంటే డైవర్జెన్స్, బీరిష్ డైవర్జెన్స్ క్లియర్ కట్గా షిబాయిను 99 కాదు 100% బీరిష్ డైవర్జెన్స్లో ఉంది. షిబాయిను కొద్దిగా మనకి చీప్ ప్రైస్లో దొరికే ఛాన్స్ అయితే ఉంది ఫ్యూచర్లో. దానికోసం టైం అయితే ఉంది, కొద్దిగా వెయిట్ చేయాలి. ఆ లెవెల్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ని ఆల్రెడీ గ్రూప్లో ఇచ్చాను. గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే క్లియర్ కట్గా తెలుసు ఏ లెవెల్కి అయితే వస్తుంది. మీరు ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా బై చేయాలని నేను ఇచ్చాను. దాన్ని నేను ఇంకా కొద్దిగా మాడిఫై అయితే చేస్తున్నాను ప్రజెంట్. ఇంకొక 1 or 2 daysలో నాకు 100% ఏంటంటే కొన్ని స్ట్రాంగ్ బయింగ్ జోన్స్ అయితే దొరుకుతాయి. నేను అప్పుడు మీకు క్లియర్ కట్గా ఏంటంటే నేను ఆ జోన్స్ని
మాడిఫై చేసి మీకు మ్యాక్సిమం ఒక 2 లెవెల్స్ కింద అయితే బై సిగ్నల్ ఇస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు 3 ఇచ్చాను కదా, దాన్ని నేను చేంజ్ చేసి మీకు 2 బయింగ్ జోన్స్ అయితే స్ట్రాంగ్లీ అయితే ఇస్తాను. డాచ్ కాయిన్ కూడా మీకు 100% ఏంటంటే ఇంకొక స్ట్రాంగ్ బై జోన్ అయితే నేను గ్రూప్లో అయితే ఇస్తాను. కాబట్టి ఏంటంటే గ్రూప్లో ఉన్న వాళ్ళైతే క్లియర్ కట్టే గుర్తుపెట్టుకోండి. నేను అన్నీ మీకు ఏంటంటే పర్టికులర్ అప్డేట్స్ ఇస్తాను. కొద్దిగా టైం అయితే ఉందండి, కొద్దిగా అయితే వెయిట్ చేయండి. ప్రస్తుతానికైతే షార్ట్ టర్మ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరైతే ఇప్పుడు రీసెంట్లీ ఎంటర్ అయ్యారు, ఈ హైట్లో ఎంటర్ అయ్యారు, వాళ్ళ మనీ కొద్దిగా లాస్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ జోన్లో ఎంటర్ అయినా వాళ్ళ మనీ లాస్ ఉంటుంది. ఎవరైతే ఇక్కడ ఉన్నారో స్టార్టింగ్ ఉన్నారు వీళ్ళు హోల్డ్ చేయొచ్చు. నేను క్లియర్ కట్ చెప్తున్నాను. మళ్ళీ జాగ్రత్త, ఎవరు హోల్డ్ చేయాలి, ఎవరు సేల్ చేయాలి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ జోన్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉండండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నేను ఇచ్చాను కదా స్టార్టింగ్లో, వాళ్ళు మీరు లాంగ్ టర్మ్కి షిబాయిని వదిలేయచ్చు. బట్ ఆ వదలడంతో కాకుండా నేను ఇంకా కొన్ని చెప్పినట్టు ఆ టైంలో మీరు ఏంటంటే కొద్దిగా డీసీఏ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు బై చేస్తారు కదా, మీరు కంపల్సరీ అనేది డీసీఏ అనేది చేయడం మంచిది. అండ్ ఎవరైతే ఈ జోన్లో బై చేస్తారో వాళ్ళు కూడా సేల్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని పర్టికులర్ జోన్స్ అయితే ఉంటాయి, ఆ టైంలో మీరు ఏంటంటే డీసీఏ చేయండి. ఆ డీసీఏ ఏ జోన్లో చేయాలి, ఆ జోన్స్ ఏ విధంగా ఉంటాయి, అవన్నీ నేను ఏంటంటే గ్రూప్లో అయితే ఇస్తున్నాను. గ్రూప్లో ఉన్న వాళ్ళకు, గ్రూప్లో ఎవరైతే ఇంకా జాయిన్ కాలేదో ఖచ్చితంగా అయితే జాయిన్ కాండి. ఒకసారి చూడండి గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలని. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ కామెంట్లోకి రండి. మనం ఏ విధంగా కామెంట్ పెడతాం కదా, ఆ కామెంట్లోకి అయితే రండి. కామెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్కి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. నేనైతే మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. షిబాయిను ఎక్కడ దాకా క్రాష్ అవుద్ది అవన్నీ ఏంటంటే మీకు ఈ వీడియో పెట్టిన తర్వాత మ్యాక్సిమం సండే తర్వాత నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సండే దాకా నన్ను ఎలాంటి అప్డేట్స్ అయితే అడగకండి. ఆల్రెడీ మీకు ఇన్న అప్డేట్స్ అయితే తీసుకోండి. షిబాయిను ఆల్రెడీ మీకు డౌన్ అయ్యే పాయింట్స్ అయితే నేను ఇచ్చాను, అవి కన్సిడర్ చేయండి. తర్వాత నేను ఎలాంటి మాడిఫై చేస్తానో దానికోసం అయితే వెయిట్ చేయండి. ప్రస్తుతానికి ఇది నా అప్డేట్స్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.